పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి ప్రీతికరమైన రోజు. తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా చెప్పుకుంటారు. పండగలకు ఇది తొలి ఏకాదశి. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలోని గీతా మందిర్తో పాటు శివాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం, రామాలయంతో పాటు పలు దేవాలయాలలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. హిందూ సాంప్రదాయాలలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న పండగ తొలి ఏకాదశి. తెలుగు సంవత్సరంలో అన్ని పండుగలను వెంట పెట్టుకుని వచ్చే తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకుందాం. ఆషాఢ శుద్ధ ఏకాదశిన తొలి ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశుల్లో ప్రతి నెల కృష్ణ పక్షంలో 1, శుక్ల పక్షంలో 1, మొత్తంగా 2 ఏకాదశులు వస్తాయి. ప్రతిదానికి ఏదో ఒక ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఏకాదశి అంటే 11 అని అర్థం. మనకు ఉన్నటువంటి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, వీటిని పని చేయించే అంతర్వేంద్రియమైన మనసును కలిపితే 11. ఈ 11 ముఖంగా పనిచేసే సమయమే ఏకాదశి. ఆషాఢమాస ఏకాదశి తొలి ఏకాదశిగా, శుద్ధ ఏకాదశిగా జరుపుకుంటారు. దీనినే క్షయణ ఏకాదశి, ప్రథమ ఏకాదశి, హరివాసరం అని కూడా అంటారు. ఈ రోజు నుంచి మహావిష్ణువు క్షీరాబ్ది యందు శేషపాన్పు పైన శయనిస్తాడు కనుక దీనిని శయన ఏకాదశి అంటారు. ఒక రకంగా పరిశీలిస్తే ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు, పంచభూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పరం సంబంధాలను, వాటి గమనాన్ని బట్టి సాంకేతికంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిశకు వాల్తున్నట్టు కనిపిస్తాడు. ఈ సందర్భంగా గో పద్మావ్రతంను ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొదలుకొని కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి వరకు, అంటే క్షీరాబ్ది ద్వాదశి వరకు ఆచరించవలనని పురాణాలు చెప్తూ ఉంటాయని పండితులు పేర్కొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్షలు చేయడంతో పాటు భగవంతుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరల పరుండు వరకును మనోవాక్కాయములచే మా వలనై వదిలిన అపారం కలుగుకున్న भगवान से बात करने का प्रयास करना, उनसे प्रार्थना करना है कि हमारी जो है स्वीकार कीजिए। ఆ పంజరంలోని రామచిలుకను చూడండి. आज यहाँ का तेलंगाना का पहला फेस्टिवल है और ये पहली एकादशी के फेस्टिवल के रूप में मनाई जाएगी और बहुत शुभ मानी जाती है।
इस एकादशी को अगर हम भगवान कृष्ण की पूजा करते हैं और उनका नाम जप करते हैं तो उनकी कृपा निस्वार्थी प्राप्त हो जाएगी आप लोगों को, और बहुत कृपा करेंगे। बस उनका नाम जप कीजिए और जो उनकी सेवा कीजिए, और ओनली मात्र भाव है आपकी सेवा का। और सर्वप्रथम आपको एक भी इनमें पाषाण वृत्ति नहीं माननी है। ये साक्षात भगवान कृष्ण यहाँ विराजमान है इस जम्मूकुंडा नामक स्थान में, और ये जैसे वृंदावन है, धाम है वो वृंदावन, ऐसे ये भी जम्मूकुंडा धाम है, क्योंकि यहाँ भी श्री कृष्ण हैं। तो आपको एक भी इसमें मूर्ति भाव नहीं माननी है, एकदम रियल मानना है कि ये रियल श्री कृष्ण है। तब आपका भक्ति बढ़ेगी और वो भी कृपा की। जब तक आप रियल नहीं मानेंगे कि हमारे सामने साक्षात भगवान खड़े हैं, तब तक आपकी प्रार्थना स्वीकार नहीं होगी। जब तक आप पाषाण वृत्ति मानेंगे तब तक कोई फायदा नहीं होगा। और जब भी आप अपने मन से प्योर भाव से अगर भगवान की सेवा करेंगे और उन्हें अपना मानेंगे,